రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిజామాబాద్లో రవాణా శాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి ప్రత్యేక హెలికాప్టర్లో జిల్లాకు చేరుకోగా ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్, సిపి, ఇతర అధికారులు తదితరులు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కంటేశ్వర్ వద్ద హెల్మెట్ యొక్క ప్రాధాన్యతను తెలియజెప్పేలా ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని మంత్రి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. కంటేశ్వర్ నుండి స్థానిక డిఎస్ విగ్రహం వరకు సాగిన ర్యాలీలో మంత్రి పొన్నం, ఎమ్మెల్యే భూపత్ రెడ్డి హెల్మెట్ ధరించి బైక్ నడుపుతూ పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మానవహారం చేపట్టారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని పిలుపునిచ్చారు. డిచ్పల్లి మండలం బర్దీపూర్ శివార్లోని సుగుణ గార్డెన్స్లో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన బాధిత కుటుంబ సభ్యులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు అధికారులు, ఇతర నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి తెలంగాణ రాష్ట్ర గేయాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రోడ్డు భద్రత అవగాహనతో కూడిన పలు పోస్టర్లను కార్యక్రమ అతిథులు ఆవిష్కరించారు. అనంతరం రోడ్డు ప్రమాదాల్లో మరణించిన బాధిత కుటుంబ సభ్యులు వారి అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చూపుతుందని అన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం ఉంటేనే సఫలీకృతం అవుతుందని, కావున ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా ద్విచక్ర వాహనదారులు ఉండటం, అందులోనూ హెల్మెట్ లేకుండా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య అధికంగా ఉందని అన్నారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపితే జరిగే పరిణామాల గురించి విశ్లేషణాత్మకంగా వివరించారు. ఇటువంటి యాక్సిడెంట్లకు వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా బాధపడుతున్నాయో వాళ్ళ బాధను మనం వినడం జరిగింది. ప్రభుత్వం ఒకటే చట్టం చేసో, నిబంధనలు తెచ్చో, మీరంతా ట్రాఫిక్ రూల్ పాటించమంటే మీ సహకారం, ప్రజల సహకారం లేకపోతే సాధ్యం కాదు. అందుకే ప్రభుత్వం ఏ చట్టం తెచ్చినా ప్రజల భాగస్వామ్యం కావాలి, ప్రజలకు అవగాహన కలిగించాలి. అందుకే ముందుగా ఎడ్యుకేషన్ అంటే అవగాహన కలిగించడం, తర్వాత ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇంజనీరింగ్ విభాగానికి ఎక్కడైతే ప్రమాదానికి కారణమవుతున్నాయో వాటిని రెక్టిఫై చేయడం, దాని తర్వాత ఎన్ఫోర్స్మెంట్ అంటే పోలీస్ కానీ, రవాణా శాఖ కానీ ట్రాఫిక్ నిబంధనలు అమలు చేసే విధంగా, దాని తర్వాత ఎమర్జెన్సీ. ఈ రోజు మనందరం తెలుసు, గతంలో